ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకరోజు వస్తుంది, ఇప్పుడు నీ బాధకు కారణమవుతున్న నీకు మహిమగా మారబోతుందని. ఒక్కసారి మన పితరులను జ్ఞాపకం చేసుకుంటే వారు అనుభవించిన కఠిన శ్రమలే ఆ తరువాత కాలంలో వాళ్లను ఆశీర్వాదాలతో ముంచెత్తాయి. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న శోధన, శ్రమ అంతా నువ్వు సహింపగలిగినంత వరకే నీకు అనుమతించబడింది. నువ్వు కృంగిపోయిన రోజే నిన్ను ఉల్లాసభరితంగా మార్చబోతుంది. నీకు అరణ్యంగా అనిపించిన మార్గాలే ఆనందగానాలవబోతున్నాయి. నీవు వెళ్ళిన వంకరి దారులే తిన్నని మార్గాలుగా మార్చబడతాయి. నువ్వు గడిపిన చీకటి కాలమంతా వెలుగుతో నింపబడబోతోంది. నువ్వు ఎదుర్కొంటున్న నష్టాలే నీకు గొప్ప లాభ సాధనాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఏ శోధనైతే నువ్వు తొలగిపోతే బాగుండునని భావించావో, దేవునికి ప్రార్థించావో, ఆ శోధనే నీకు భవిష్యత్తులో దేవుడు పంపిన గొప్ప ఆశీర్వాదంగా మారబోతుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి ఈరోజు నీవు కలిగిన దయనీయ స్థితిని బట్టి దేవుణ్ణి స్తుతించి నీ స్థితిని మార్చుకోలాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నిండు వందనాలు అయ్యా. మేము సువర్ణంగా మార్చబడాలని నువ్వు మా జీవితాలలోకి శోధనలు అనుమతించావు. నీ రూపులోకి మేము మార్చబడినప్పుడు, విశ్వాసంలో ఉన్నత స్థానానికి మేము చేరినప్పుడు ఖచ్చితంగా నీవిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి మేము ఆనందగానాలతో నిన్ను స్తుతిస్తాము. కాబట్టి శ్రమల ద్వారా మేము నేర్చుకోవలసిన ప్రతి పాఠం, నేర్చుకునే జీవితం, నీ మీద ఆధారపడి జీవించగలిగిన విశ్వాసం మాకు దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.